ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పర్సన్స్ అందరూ కూడా ఇవాళ హాజరయ్యారు. పోలింగ్ పార్టీస్లో ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫస్ట్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ రిపోర్టింగ్ కూడా బాగానే ఉంటుంది. అందరికీ కూడా ఒక 5-6 హెల్ప్ డెస్క్ పెట్టాము. వచ్చిన వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్స్లో వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళు కూడా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సెక్టర్ వారీగా, పోలింగ్ స్టేషన్స్ వారీగా వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఫస్ట్ మనకున్న నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్, స్టాచ్యూటరీ అండ్ నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదన్నీ చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయి ఆ చెక్ లిస్ట్ ప్రకారం చూసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఈవీఎంస్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ అన్నీ కూడా అన్నీ రిపోర్ట్ అయింది. ఇప్పుడే కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఒంగోలు నుంచి కూడా దాదాపుగా 9 o'clock ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒంగోలు, సంతనూతులపాడు, దెన్ ఈవెన్ పొదిలి, కనిగిరి నుండి కూడా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఆర్టీసీ ద్వారా. వాళ్ళందరూ కూడా చక్కగా 4-5 గంటల కన్నీ అక్కడ ఎక్కించేసి ఇక్కడ 7-8 గంటలకి రావడం జరిగింది. ఇట్లాగే ఇక్కడ నుండి ఎవరెవరు రేపు పోలింగ్ అయిన తర్వాత మార్కాపూర్లో రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. మార్కాపూర్ రిసెప్షన్ సెంటర్ నుండి వాళ్ళు స్థానిక లొకేషన్స్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కౌంటర్స్ పెట్టేసి అందరికీ కూడా కావాల్సిన క్వాంటిటీ అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఏరియా కూడా ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏరియాలో కూడా పోలీస్ బందోబస్తు గట్టిగా పెట్టారు. ఎవరు కూడా థర్డ్ పార్టీ ఇక్కడ లోకల్లో వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు.